తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న మహిళల అందాల పోటీలను రద్దు చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలని చేపట్టామని దాంట్లో భాగంగా జిల్లా కలెక్టర్కి ఆర్డీఓకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. పీఓడబ్ల్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి జయలక్ష్మి, ఐద్వా జిల్లా కార్యదర్శి సామ్రీన్ ఈ సందర్భంగా వారు దిశా టీవీతో మాట్లాడుతూ మహిళలను అవమానించే విధంగా రాష్ట్రంలో మిస్ వరల్డ్ అందాల పోటీలను నిర్వహిస్తున్నారని, మిస్ వరల్డ్ అందాల పోటీలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని అన్నారు. మిస్ వరల్డ్ అందాల పోటీల వల్ల మహిళలపై ఇంకా అత్యాచారాలు, అవమానాలు పెరుగుతాయి తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అందాల పోటీల నిర్వహణ రద్దు చేసి మహిళలను గౌరవించాలని డిమాండ్ చేశారు. లేకపోతే పీఓడబ్ల్యూ, ఐద్వా, పీవైఎల్, పీడీఎస్యు సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు సునీత, మంజుల, సత్యమ్మ, సిపిఐ మాస్ లైన్ టౌన్ కార్యదర్శి కెంచ్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు సమ్రీన్, నేను ఐద్వా జిల్లా కార్యదర్శిని. మేము ఇక్కడ ఇప్పుడు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. ఇది ప్రపంచ ఆడాల అందాల పోటీలు రద్దు చేయాలని మేము అనుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. దీని నుండి వచ్చేది ఏమీ ఉండదు. ఆడాలని కించపరిచి తక్కువ చేసినట్టే గవర్నమెంట్ వివరిస్తుందని మేము అనుకుంటున్నాం. నిజమైన ఫోకస్ అనేది విద్యపై, వైద్యపై చూపించాలని మేము గవర్నమెంట్ని కోరుతున్నాం, ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. దీని గురించి ఇంకా ఎంత ముందుకైనా మేము వెళ్తాం. నా పేరు జయలక్ష్మి, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 72వ ప్రపంచ అందాల పోటీల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. దేశంలో ఉన్నటువంటి మహిళల్ని మొత్తం కూడా కించపరిచే విధంగా అందాల పోటీలు నిర్వహించడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి మేము భావిస్తున్నాం. రాష్ట్రంలో అందాల పోటీల వ్యతిరేక కమిటీ వేదిక ఏర్పాటైంది. దానిలో ప్రగతిశీల మహిళా సంఘం, ఐద్వా, పీవైఎల్, పీడీఎస్, ఎస్ఎఫ్ఐ, డిఎఫ్ఐ తదితర సంఘాలతోటి పోరాట కమిటీ ఏర్పడింది. ఆ కమిటీ ఆధ్వర్యంలోనే వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు నారాయణపేట జిల్లా కేంద్రంలో ఆర్డీఓ గారికి, నారాయణపేట జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగింది. ఈ పోటీల్ని ఆపాలని చెప్పి కోరడం జరిగింది. ఈ అందాల పోటీలు అనేటివి మహిళలకు సంబంధించినటువంటి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, ఇది సామ్రాజ్యవాద విష సంస్కృతిలో భాగంగానే మహిళల్ని ఆట వస్తువులుగా చూచి ఈ వ్యాపారం చేసుకోవడం కోసమే ఈరోజు అందాల పోటీలు అనేది నిర్వహిస్తున్నారు. ఈరోజు ఈ అందాల పోటీల వల్ల మహిళలకు ఒరిగేదేమీ లేదు. ఈ అందాల పోటీల వల్ల మహిళలపైన హింస, వివిధ రకాల హింస, దాడులు జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఈ అందాల పోటీల నుంచి ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ మహిళలకు ప్రధానంగా ఒరిగేది ఏముండదు. మహిళలకు ఉపాధి కానీ, లేకపోతే యువతకు ఉపాధి కానీ ఇట్లాంటి అవకాశాలు కూడా దొరికే పరిస్థితి ఏముండదు. మహిళల్ని మొత్తంగా కించపరిచే విధంగానే ఈ అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. వీటిని వ్యతిరేకిస్తున్నాం. వెంటనే ఈ అందాల పోటీలు రద్దు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.